హాయ్ ఎవ్రీవన్, సొరకాయ హల్వా చేస్తున్నా. ఫస్ట్ సొరకాయ తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వైట్ కలర్లో ఉన్న సీడ్స్ పార్ట్ని తీసేసి తురుముకోవాలి. కప్తో మెజర్ చేస్తే నాకు 4 కప్స్ వచ్చింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో తురుముకున్న సొరకాయ వేసి హై ఫ్లేమ్ మీద 3 to 4 మినిట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకొని 2 కప్స్ పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మీరైతే సొరకాయతో ఏ రెసిపీ చేస్తారో చెప్పండి. నేనైతే స్వీట్ చేస్తున్నా. ఇంకా దీంతో సొరకాయ కర్రీ అండ్ సొరకాయ రొట్టె లాంటివి చేయొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా. సొరకాయ బాగా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. 4 కప్స్ సొరకాయ తురుముకి 1 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి సిమ్లో 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తే యమ్మీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ చేయండి. అందరూ ఫిదా అవ్వాల్సిందే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై యూట్యూబ్ ఫ్యామిలీ.